పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీకి వరుస షాకులు తగులుతూ ఉన్నాయి. టీఎంసీ పార్టీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు మిస్సింగ్. మమతా బెనర్జీ నిర్వహించిన సమావేశానికి 10 మంది ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. ఇటీవల ఎన్నికల్లో టీఎంసీ నుంచి 80 మంది ఎమ్మెల్యేలు గెలుపొందగా ఇప్పుడు మమతా బెనర్జీ సమావేశానికి 70 మంది మాత్రమే హాజరయ్యారు. దీంతో పార్టీ రెండుగా చీలిందా అనే అనుమానం కలుగుతోంది. ఇంకోవైపు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసేదే లేదంటూ మమతా బెనర్జీ చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎక్కడా కూడా తగ్గేదే లేదంటూ మమతా బెనర్జీ వ్యవహరిస్తున్నారు. తనపై కుట్రపూరితంగా కక్షపూరితంగా సాధించి ఇటు భారతీయ జనతా పార్టీ ఏకంగా 100 స్థానాల్లో కుట్రపూరితంగా కక్షపూరితంగా వ్యవహరించింది అంటూ మమతా బెనర్జీ ఆరోపిస్తున్న మాటలు. ఇటు 100 సీట్లలో దొంగతనాలకు పాల్పడింది, ఓట్ల దొంగతనానికి పాల్పడింది అని అర్థం వచ్చేలా మమతా బెనర్జీ మాట్లాడుతున్నారు. ఇప్పటికీ తీవ్రమైన ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఇది విజయం భారతీయ జనతా పార్టీది కాదు, ఇది అనైతిక భారతీయ జనతా పార్టీ విజయం, ఇది అసలు భారతీయ జనతా పార్టీ విజయమే కాదంటున్నారు ఆమె. అనైతికంగా దీన్ని సాధించుకున్నారు, అనైతికంగా గెలిచిన గెలుపు అంటూ కూడా మమతా బెనర్జీ తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. తీవ్రమైన ఆరోపణలు చేసుకుంటూ వచ్చారు పశ్చిమ బెంగాల్ టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ. ఈ క్రమంలో 10 మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు ఏం జరగబోతోంది? ఎందుకంటే మీకు గుర్తుంటే కనుక గతంలో కూడా శివసేనలో కూడా రెండుగా చీలిపోయిన సందర్భంలో 2/3 ఎమ్మెల్యేలు ఇటు భారతీయ జనతా పార్టీకి సంబంధించి వెళ్ళిన తర్వాత, అటువైపు మొగ్గు చూపిన తర్వాత శివసేన షిండే వర్గానికి సంబంధించి అంటే భారతీయ జనతా పార్టీతో జతకట్టినప్పుడు అందుకే అంటారు ఎంతమంది షిండేలు ఉన్నారని చెప్పి. సో ఇప్పుడు టీఎంసీలో కూడా షిండేలు ఉన్నారా? టీఎంసీలో షిండేలు ఉండడం కాదు, ఏకంగా సువేందు అధికారి, ముకుల్ రాయ్ లాంటి వాళ్ళు మమతా బెనర్జీని వీడి భారతీయ జనతా పార్టీలోకి వచ్చిన తర్వాత మళ్ళీ పార్టీలోకి వెళ్ళిపోయారు. వాళ్ళు ఇప్పుడు లేరు. ఇన్ఫ్యాక్ట్ కొద్ది రోజుల క్రితం ముకుల్ రాయ్ మరణించారు. ఆ తర్వాత సువేందు అధికారి కూడా. మరీ ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా వ్యవహరించారు మమతా బెనర్జీ ఎన్నికల ముందు వరకు కూడా. ఎప్పుడైతే తన మేనల్లుడు, తన బంధువు అభిషేక్ బెనర్జీ ఎప్పుడైతే రంగంలోకి దిగాడో అక్కడి నుంచి సువేందు అధికారికి అలాగే మమత నెఫ్యూగా మాట్లాడుకుంటుంటారు. అత్తగాడ అభిషేక్ బెనర్జీ ఎప్పుడైతే అభిషేక్ బెనర్జీ అరంగేట్రం చేశాడో తన పెత్తనం ఎక్కువైపోయింది. తన పెత్తనం ఎక్కువ అవడం కారణంగానే సువేందు అధికారి టీఎంసీని విడిచిపెట్టి భారతీయ జనతా పార్టీలోకి వచ్చారు. అంతవరకు కూడా సువేందు అధికారికి మమతా బెనర్జీకి మధ్య మంచి ర్యాపో ఉండేది. జాతీయ రాజకీయాల్ని మమతా బెనర్జీ శాసించిన సందర్భంలో ఇటు రాష్ట్ర రాజకీయాలను సువేందు అధికారి చూసుకునేవారని చెప్పి. కానీ ఎప్పుడైతే అభిషేక్ బెనర్జీ ఎక్కువగా కలుగజేసుకోవడం, కుటుంబ రాజకీయాలు ఎప్పుడైతే ఇక్కడ ప్రభావం చూపించాయో సువేందు అధికారి ఇటు మమతా బెనర్జీని విడిచిపెట్టి టీఎంసీని పక్కన పెట్టి భారతీయ జనతా పార్టీతో జతకట్టారు. భారతీయ జనతా పార్టీలోకి చేరిపోయారు. ఇప్పుడు ముఖ్యమంత్రి రేసులో ఉన్న సందర్భం కాబట్టి నిన్న ఘటన కూడా ఇక్కడ ఆజ్యం పోసిందా? ఎందుకు ఈ మాట వినిపిస్తోంది? నిన్న సువేందు అధికారికి పర్సనల్ అసిస్టెంట్గా ఉన్న వ్యక్తి దారుణ హత్యకు గురయ్యారు. బహిరంగంగానే కాల్పులకు తెగబడిన సందర్భం. ఆ బహిరంగ కాల్పులో ఆ వ్యక్తి మరణించాడు. సువేందు అధికారి చెప్పుకొచ్చిన పరిస్థితి ఉంది. ఇటు ఎటువంటి హింసకు తావులేదు. బెంగాల్లో ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, బీజేపీ అధికారంలో, ఇన్ఫ్యాక్ట్ ప్రమాణ స్వీకారం తర్వాత ప్రతి ఒక్కరి లెక్కలు తేలుస్తామని అర్థం వచ్చేలా మాట్లాడుకొచ్చారు. టీఎంసీ కూడా మాట్లాడింది బెంగాల్లో హింసకు తావులేదు అంటూ కూడా. మరి ఇప్పుడు ఏం జరగబోతుంది? ఈ 70 మంది హాజరవడం వెనకాల కారణం ఏంటి? 2/3 మెజారిటీ అంటే ఇన్ఫ్యాక్ట్ 2/3 కనుక ఇటు వెళ్ళిపోతే టీఎంసీ లెజిస్లేటర్ భారతీయ జనతా పార్టీలో కలిసిపోయినట్టే. ఏం జరిగే అవకాశం ఉంది? ఎటువంటి ఈక్వేషన్స్ మారుతున్నాయి? బెంగాల్ రాజకీయాల్ని దగ్గరుండి నిశ్చితంగా పరిశీలించి మీకు రిపోర్ట్ అందించారు మా ప్రతినిధి మధు. అక్కడికి వెళ్ళారు, గ్రౌండ్లో సిచ్యువేషన్ చూశారు, మేము నుంచే ప్రయత్నం చేశారు. మధుతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను. మధు, పశ్చిమ బెంగాల్లో ఏం జరుగుతోంది? మమతా బెనర్జీ అఫ్కోర్స్ రాజీనామా చేసేది లేదంటూ తెగేసి చెప్తూ ఉన్నారు. దాంతోపాటు ఇప్పుడు 70 మంది మాత్రమే ఆమె సమావేశానికి హాజరయ్యారు. ఆమె నిర్వహించిన సమావేశానికి ఇంకొక 10 మంది మాత్రం రాలేదు. ఏం జరుగుతోంది, ఎందుకు రాలేదు అనే ప్రశ్నకు మమతా బెనర్జీ కావచ్చు, లేకపోతే టీఎంసీలో కావచ్చు, అంటే మమతా బెనర్జీ సన్నిహిత వర్గంలోనూ టీఎంసీలో ఎటువంటి చర్చ ఉంది? ఎగ్జాక్ట్లీ దేశవ్యాప్తంగా చర్చ జరిగింది పశ్చిమ బెంగాల్లో అధికార మార్పిడికి సంబంధించినటువంటి అంశంలో. ముఖ్యంగా తీవ్రమైనటువంటి అసంతృప్తి టీఎంసీ పైన ప్రజలు ఓట్ల రూపంలో బహిర్గతం చేసినటువంటి సిచ్యువేషన్, దానికి గల కారణాలు, తర్వాత
పోస్ట్ పోలింగ్ తర్వాత రిజల్ట్ తర్వాత జరిగినటువంటి హింసాత్మక ఘటనల పైన మమతా బెనర్జీ ఈరోజు సమావేశం నిర్వహించారు. దీంట్లో 10 మంది ఎమ్మెల్యేలు గైర్హాజరు అవడం అనేటువంటిది ప్రస్తుతం చర్చనీయాంశం ఉంది. రీజన్ కనుక్కునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. దాంట్లో అంతకంటే ముందుగానే మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తా ఉంది. టీఎంసీలో ఉన్నటువంటి నాయకుల వల్లనే పార్టీ ఓటమి చెందింది, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళే బీజేపీతో అంతర్గతంగా చేతులు కలిపి పార్టీకి నష్టం చేశారు అనేటువంటిది ఆమె ఎమ్మెల్యేల పైన నాయకుల పైన ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తా ఉంది. దానికి సంబంధించిన పోస్ట్ మార్టం లో భాగంగా ఈరోజు ఆమె సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. 10 మంది గైర్హాజరయ్యారు. దానికి రీజన్ 1-2 వారాల్లో రాబోయేటువంటి రోజుల్లో బీజేపీతో వీళ్ళంతా కనపడతారు, బీజేపీలో చేరుతారు అనేటువంటి చర్చ కొనసాగుతుంది. మనం చూసాం 2020 ఎండింగ్ లో సువేంద్ర అధికారి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ వదిలి ఆయనతో పాటు కొంతమంది ఎమ్మెల్యేలను నాయకులను తీసుకుని బీజేపీలో జాయిన్ అయ్యారు. అక్కడ బీజం పడింది తృణమూల్ కాంగ్రెస్ డౌన్ ఫాల్ కి సంబంధించి. అప్పుడు అధికారం వచ్చినా మమతా బెనర్జీ ఓటమి చెందారు. నందిగ్రామ్ సంబంధించినటువంటి నియోజకవర్గంలో సువేంద్ర అధికారి చేతిలో ఓడిపోయారు. తర్వాత ఒక ఎమ్మెల్యేతో రాజీనామా చేయించి భవానీపూర్ నుంచి ఆమె మళ్ళీ బై ఎలక్షన్ లో గెలిచారు, ముఖ్యమంత్రి కంటిన్యూ అయ్యారు. ఈసారి అక్కడ మళ్ళీ సువేంద్ర అధికారి భవానీపూర్ మళ్ళీ పోటీ చేశారు. ఆమెను ఓడించినటువంటి సిచ్యువేషన్ 15,000 ఓట్లకు పైగా సంబంధించినటువంటి విషయంలో మొత్తం కారణాలు తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా అసంతృప్తితో ఉన్నటువంటి నాయకుల అంశంలో ఒకటే రీజన్ చెప్తా ఉన్నారు. మమతా బెనర్జీ అల్లుడు అభిషేక్ బెనర్జీ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ కావడం వల్ల పార్టీలో అసంతృప్తి రేకెత్తుతుంది. ఆయన ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ కావడము, ఏకచక్రాధిపత్యం, ఆయన చెప్పినటువంటి వ్యక్తులకే ప్రాధాన్యత లభించడం, ఆయన చెప్పిందే వేదంలాగా నడిచినటువంటి సిచ్యువేషన్. సో దానిపైన అసంతృప్తిగా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ప్రస్తుతం సువేందు అధికారితో ఈ 10 మంది టచ్ లో ఉండేటువంటి అవకాశం ఉంది. దాంట్లో ఉత్తర బెంగాల్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు సువేందు అధికారితో టచ్ లో ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. తర్వాత బీర్భూమ్ ప్రాంతానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్యే ఆల్రెడీ టచ్ లో ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. సాగర్ దిగి సంబంధించినటువంటి ఈ ప్రాంతానికి సంబంధించిన మరికొంతమంది ఎమ్మెల్యేలు సువేంద్ర అధికారితో టచ్ లో ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. అందులో భాగంగానే 10 మంది గైర్హాజరయ్యారు అనేటువంటి ఒక అనుమానాన్ని తృణమూల్ కాంగ్రెస్ వ్యక్తం చేస్తా ఉంది. పార్టీ ఓటమి తర్వాత 15 సంవత్సరాలు పార్టీ అధికారంలో ఉంది, ఓటమి చెందిన తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాల్లో ప్రజల్లోనే కాదు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో కూడా తీవ్ర అసంతృప్తి ఉంది. అది ఇప్పుడు రిఫ్లెక్ట్ కానుంది. త్వరలోనే బీజేపీలో జాయిన్ కానున్నారు, బీజేపీలో చేరనున్నారు అనేటువంటి చర్చ కొనసాగుతా ఉంది. ఆల్రెడీ గతంలో బీజేపీలో గెలిచినటువంటి ఎమ్మెల్యే తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు ముకుల్ రాయ్. చివరాఖర్లో హైకోర్టు తీర్పుతో ఆయన పైన వేటు పడినప్పటికీ ఆయన చనిపోయినటువంటి సిచ్యువేషన్ సుదీర్ఘంగా కొనసాగింది ఆ కేసు. సో అట్లాంటి సిచ్యువేషన్ ఇప్పుడు కానుంది. అంటే తృణమూల్ కాంగ్రెస్ ని పశ్చిమ బెంగాల్లో లేకుండా చేసేటువంటి చర్యగా దీన్ని అభివర్ణిస్తా ఉన్నారు తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు. అయితే అందులో మమతా బెనర్జీతో ఉన్నటువంటి వ్యక్తులు ఆ రకంగా స్టేట్మెంట్ చేస్తా ఉన్నారు. మమతా బెనర్జీని తర్వాత అభిషేక్ బెనర్జీని వ్యతిరేకిస్తున్న నాయకుల వెర్షన్ ఏమో వేరేలాగా ఉంది. ఒక అసలు సీఎం షాడో సీఎం లాగా మమతా బెనర్జీ మించి కార్యక్రమాలు చేశారు అభిషేక్ బెనర్జీ. దాదాపు అంటే ఇప్పుడు మధు అంటే ఈ వ్యతిరేకులు మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ ఇన్ఫాక్ట్ అభిషేక్ బెనర్జీ వ్యవహార శైలితో విసిగిపోయారనుకోవాలా, లేకపోతే టీఎంసీ వైఫల్యం కారణంగానే ఈ 10 మంది రాలేదనుకోవాలా, లేకపోతే ఈ 10 మంది భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారా, ఏం జరుగుతుంది? లేకపోతే సువేంద్ర అధికారి ఏమైనా చక్రం తిప్పే ప్రయత్నం జరుగుతోందా? ఎమ్మెల్యేలే కాదు ఇంకా కొంతమంది కూడా అభిషేక్ బెనర్జీకి సంబంధించినటువంటి నాయకత్వం పైన ఆయన ఇన్వాల్వ్మెంట్ మీద అసంతృప్తి, మమతా బెనర్జీ ఇన్వాల్వ్ చేసుకోకపోవడం, ఆయన ఇన్వాల్వ్ కాకపోవడం, ఆయన ప్రాధాన్యతను తగ్గించకపోవడం, చూసి చూడనట్టు వ్యవహరించడం, ఇవన్నీ కూడా ప్రాధాన్యత అంశాలు వాళ్ళు సీరియస్ గా తీసుకున్నారు. ఇంకా చాలా మంది అసంతృప్తిగా ఉన్నారు. సైలెంట్ కి సంబంధించినటువంటి ఒక నిర్ణయం తీసుకునే పరిస్థితి ఉంది. త్వరలోనే 9వ తారీఖు రోజున ఈ నెల సువేంద్ర అధికారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారనేటువంటి దాదాపు చర్చ నడుస్తా ఉంది. అఫీషియల్ గా రావాలి అనౌన్స్మెంట్ బీజేపీ నుంచి. అప్పట్లోగా చాలా మంది తృణమూల్ కాంగ్రెస్ నుంచి మళ్ళీ బీజేపీ గూటికి చేరేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రజల్లో తీవ్రమైనటువంటి అసంతృప్తి ఓటింగ్ రూపంలో పెళ్లిబుకింది. తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా తృణమూల్ కాంగ్రెస్ అధిష్టానం పైన నాయకత్వం పైన అసంతృప్తిగా ఉన్నారు. బెనర్జీ ఇన్వాల్వ్మెంట్ ఆ విషయంలో మమతా బెనర్జీ సైలెంట్ గా ఉండడము, తర్వాత అవినీతి కొంతమందిని ప్రోత్సహించడం, ఒక వర్గానికి సంబంధించి ముఖ్యంగా ముస్లిం వర్గానికి సంబంధించిన వారికి పెద్దపీట వేయడము బెనర్జీ చేసినటువంటి ఈ పనుల వల్ల స్థానికంగా ఉన్నటువంటి తృణమూల్ కాంగ్రెస్ నాయకులు కూడా అసంతృప్తిగా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. తృణమూల్ కాంగ్రెస్ అధికారంలో ఉన్న 15 సంవత్సరాలు అభిషేక్ బెనర్జీ షాడో సీఎం గా దాదాపు 300 నుంచి 350 మంది, అంటే మమతా బెనర్జీకి లేనటువంటి సెక్యూరిటీని కూడా అభిషేక్ బెనర్జీ కలిగి ఉన్నటువంటి పరిస్థితి. 300 నుంచి 350 మంది పోలీస్ సెక్యూరిటీ 24 గంటలు ఆయనకు భద్రత కల్పించినటువంటి సిచ్యువేషన్. అంటే మమత కంటే అభిషేక్ బెనర్జీ ఇన్వాల్వ్మెంటే ఎక్కువగా ఉంది. ప్రభుత్వంలో
పార్టీలో అక్కడ స్థానికంగా ఉన్నటువంటి పశ్చిమ బెంగాల్కి సంబంధించిన నాయకత్వంలో. కాబట్టి దాన్ని జీర్ణించుకోవాలనేటువంటి నాయకులు ఈ రోజు ఒక లాగా బయటికి బహిరంగంగా మమతా ముందు బెనర్జీ ముందు మాట్లాడకపోయినప్పటికీ కూడా సైలెంట్ గా వాళ్ళు బీజేపీ సైడ్ జరిగే సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. కాబట్టి సో ఇందులో భాగంగా నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. మొదటి నుంచి పార్టీలో ఉన్న సీనియర్లకు ఇంపార్టెన్స్ ఇవ్వకుండా అభిషేక్ బెనర్జీని వారందరి పైన తలపైన రుద్దడం అనేటువంటి దానిపైన అసంతృప్తిగా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది నాయకులు. అందులో భాగంగా గైర్హాజరయ్యారు. ఇంకా మమతా సంగతి ఆల్రెడీ తెలిసిందే, రాజీనామా చేయనని చెప్పి స్టేట్మెంట్ చేస్తా ఉన్నారు. నన్ను కావాలని ఓడగొట్టారు, 100 ఎమ్మెల్యే స్థానాలను కొల్లగొట్టింది, దొంగతనంగా గెలిచింది బీజేపీ అనేటువంటి స్టేట్మెంట్ చేస్తా ఉన్నారు మమతా బెనర్జీ. సో ఈ రోజు May 7th ఈ రోజు వరకు అసెంబ్లీ ఉంది. ఈ రోజు అర్ధరాత్రి తర్వాత అసెంబ్లీ సెషన్ వాటికి సంబంధించినటువంటి టైం ముగుస్తుంది, శాసనసభకు సంబంధించినటువంటి టైం ముగుస్తుంది. రేపు పూర్తి స్థాయిలో గవర్నర్ ఇన్వాల్వ్మెంట్ ఉండే అవకాశం ఉంది. బీజేపీని ప్రభుత్వానికి ఏర్పాటుకు ఆహ్వానించే సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. ఏం జరిగినా పరిస్థితులను అదుపు చేయడానికి 2 నెలల నుంచి కేంద్ర బలగాలు అక్కడే ఉన్నాయి. కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయ్యేంత వరకు 2 రోజుల వరకు కూడా కేంద్ర బలగాలు అక్కడ కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. మొత్తానికి అభిషేక్ బెనర్జీ ఎఫెక్ట్, అభిషేక్ బెనర్జీ స్ట్రోక్, అల్లుడి స్ట్రోక్ మమతా బెనర్జీకి, తృణమూల్ కాంగ్రెస్ కి అక్కడ తగిలినట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. సో ఈ 10 మంది ఎమ్మెల్యేలు గైర్హాజరు కాదు, ఇంకా మరికొంతమంది రేపు ఫ్యూచర్ లో గైర్హాజరు అయ్యేటువంటి అవకాశం ఉంది. బీజేపీ పంచన చేరే సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది పొలిటికల్ సినారియో. అయితే మాత్రం మమతా బెనర్జీకి సంబంధించి ఆ పార్టీ టీఎంసీకి బిగ్ షాక్ తగలబోతుందా? మమతకు బిగ్గెస్ట్ షాక్ తగలబోతుందా? పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీకి వరుస షాకులు తగులుతూ ఉన్నాయి. టీఎంసీ పార్టీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు మిస్సింగ్ అయ్యారు. మమతా బెనర్జీ నిర్వహించిన సమావేశానికి 10 మంది ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. ఇటీవల ఎన్నికల్లో టీఎంసీ నుంచి 80 మంది ఎమ్మెల్యేలు గెలుపొందగా మమతా బెనర్జీ సమావేశానికి 70 మంది మాత్రమే హాజరయ్యారు. దీంతో పార్టీ 2గా చీలిందా అనే అనుమానం కలుగుతుంది. ఇంకోవైపు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసేదే లేదంటున్నారు మమతా బెనర్జీ. ఈ క్రమంలో ఏం జరగచ్చు, ఏం జరిగే అవకాశం ఉంది? మీరేమనుకుంటున్నారు? కమెంట్ చేసే ప్రయత్నం చేయండి.